హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. వైజాగ్ ఇంజనీర్ జాబ్ చేస్తున్నాను. నేను ఇప్పటి వరకు ఆడవాసన చూడలేదు. అంటే ఇంకా ఆ పని చేయలేదు అని అర్థం. ఇంతలో అమ్మ వాళ్ళు పెళ్లి చేశారు. మొదటి రాత్రి నాకు అనుభవం లేక నా ఫ్రెండ్ని అడిగా శోభనం రోజు ఎలా మొదలు పెట్టాలి అని. వాడు ముందుగా మంచి మాటలు చెప్పు, మెల్లగా ఆ పని మొదలుపెట్టు అన్నాడు. నేను సరే అని నా పెళ్ళాం ఫ్రెషనా కాదా తెలియాలంటే ఎలారా అని అడిగాను. నా ఫ్రెండ్ అలాంటివి చెప్పకూడదు అన్నాడు. ఎందుకు చెప్పకూడదు అన్నాను. మీ ఇద్దరికి గొడవలు వస్తాయి అన్నాడు. నేను పర్లేదు చెప్పు అని బ్రతిమలాడాను. అప్పుడు చెప్పాడు, నీ పెళ్ళాం పువ్వులో పెట్టినప్పుడు తట్టుకోలేక అరిస్తే ఫ్రెష్ అని అర్థం. అలా కాకుండా నువ్వు ఆ పని చేస్తున్నప్పుడు ఫుల్గా కోఆపరేట్ చేస్తే ఫ్రెష్ కాదు అని చెప్పాడు. సరే అని శోభనం రోజు ముందుగా తన గురించి అడిగి నా గురించి చెప్పాను. మెల్లగా ఆ పని మొదలుపెట్టాను. నా పెళ్ళాం పువ్వులో పెట్టాను. తను కేకలు వేయలేదు. ఫుల్గా కోఆపరేట్ చేసింది. ఆ రోజు అయ్యింది. నా ఫ్రెండ్ చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది. ఇక లాభం లేదు అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి జరిగినది చెప్పాను. డాక్టర్ గారు ఇలా అన్నారు, ఆడవారిలో పువ్వు పరిమాణం, ఆకారం వేరువేరుగా ఉంటాయి. అలాగే ఆ పని చేసినప్పుడు కొందరికి నొప్పిగా ఉండి అరుస్తారు. మరికొందరు అరవరు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ పని చేయించుకుంటారు. అంతేకాని మీరు అనుకున్నది కాదు అని చెప్పారు. నాకు చాలా ఆనందం కలిగింది. నా ఫ్రెండ్ మాటలు వింటే నా కాపురం పోయేది. అప్పుడు అర్థమైంది, ఇతరుల మాట నిజమో కాదో తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి.